శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వారికి జనవరి 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. సింహరాశికి ద్వితీయ స్థానంలో కేతు యొక్క ప్రభావం, పంచమంలో బుధుడు, షష్ఠ స్థానంలో రవి, సప్తమంలో శుక్రుడు ప్లస్ శని యొక్క ప్రభావం కనబడుతోంది, అష్టంలో రాహు యొక్క ప్రభావం, అలాగే రాజ్యంలో గురుడు అంటే బృహస్పతి యొక్క అనుగ్రహం కనబడుతుంది, వ్యయంలో కుజుడు యొక్క ప్రభావం కనబడుతుంది. ఒక 3 రోజులు తర్వాత కుజుడు లాభంలోకి వెళ్తాడు కాబట్టి కొంత పాజిటివ్గా పనిచేసే అవకాశం ఉంది. యోగించేవాడు లాభంలోకి వెళ్తాడు కాబట్టి, రాజ్యంలో బృహస్పతి ఉన్నాడు కాబట్టి సడన్ చేంజెస్ ఇన్ ప్రొఫెషనల్ వైజ్, సడన్ డెవలప్మెంట్స్ ఇన్ ప్రొఫెషనల్ వైజ్, ఇంక్రిమెంట్స్ అనుకోండి, ప్రమోషన్స్ అనుకోండి, లేదా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఎప్పుడో చేస్తే ఇది ఇప్పుడు క్లిక్ అవ్వడం అనుకోండి, ఒక 30-40% హైక్స్లో వెళ్ళడం అనుకోండి, మిమ్మల్ని గుర్తించడం అనుకోండి, ఏదైనప్పటికీ ఒక సడన్ హైక్ అనేది జరిగే అవకాశం ఈ 15 రోజుల్లో కనబడుతుంది. అలాగే వ్యాపారస్తుల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయని వ్యాపారం అంత ప్రాఫిట్ వస్తుంది అనుకోరు, కానీ ఏంటంటే ఈ 15 రోజుల్లో దాని ఫలితం మాత్రం చాలా ఎగ్జాగరేట్ చేసినట్టుగా బ్రహ్మాండంగా ఉంటుంది, మంచి రైజ్లోకి వెళ్ళడానికి అవకాశం కనబడుతుంది. అలాగే మనం తీసుకునేటప్పుడు విద్యార్థి దశలో ఉన్న వాళ్ళు విదేశాలకు వెళ్ళి చదువుకునే అనుకున్న వాళ్ళకి ఒక లక్ ఫేవరింగ్ జరుగుతుంది. అంటే స్పాన్సర్షిప్ రావడం కానీ, స్కాలర్ రావడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు బాగా కనబడుతుంటాయి. అలాగే మనకు తీసుకున్నప్పుడు విదేశాల్లో చదువుకున్న విద్యార్థులకి ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో కూడా సక్సెస్ఫుల్ కనబడే అవకాశం ఉంది. అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రం ప్రస్తుతానికి ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా ఉంటే చాలా బాగుంటుంది చెప్పగలుగుతాం. అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం అనుకూలంగా కనబడుతుంది. ట్రేడింగ్ చేసేటప్పుడు భూమికి సంబంధించిన వ్యాపారం మీద ట్రేడింగ్ చేయడం ప్రయత్నం చేయండి. మైన్స్, స్టోన్స్ వాటి మీద బాగా రిజల్ట్ ఓరియంటెడ్గా కనబడుతుంది మీకు. అలాగే మనం ముందు వెళ్ళేటప్పుడు ఏంటంటే శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది, శుభకార్యం చేసే అవకాశం ఉంటుంది. అలాగే భూమి పూజలు అలాంటి ముహూర్తాలు లేనప్పటికీ కూడా రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ చేసుకునే అవకాశం ఉంటుంది. అన్నదమ్ముల మధ్య కొంత సఖ్యత పెరుగుతుంది. అవుట్ ఆఫ్ కోర్ట్ కొన్ని సెటిల్మెంట్స్ అవుతాయి. ఇవన్నీ కూడా మనం పాజిటివ్గానే కనబడుతున్నాయి. ఇక ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు సింహరాశి వారు అష్టములో ఉన్న రాహు యొక్క ప్రభావం వల్ల రక్తంలో కొన్ని దోషాలు కనబడతాయి. దాని మూలాన అంటే మనకు కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే రాహు కూడా ఇంకా ట్రాన్సిట్లో నెగిటివ్గా అంటే యాంటీ క్లాక్ వైజ్ ప్రయాణం మొదలు పెట్టేస్తాడు. ఇంకా అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆ విషయంలోని. ఏమైనా కనబడితే మాత్రం దాని వెంటనే ట్రీట్మెంట్ చేసుకోండి. దీని లాంగ్విటీ వెళ్తూ వాడు ఏదైనా ఇబ్బంది పెట్టి సరిపోయాడంటే మనం చాలా కష్టపడాలి. అంచేత ఇలాంటివన్నీ కరెక్షన్స్ మీకు ఇప్పుడే జరుగుతాయి కాబట్టి కొంచెం ఆ ప్రయత్నం చేసుకోండి, కొంత పాజిటివ్గానే బాగుంటుంది. అలాగే అన్నిటికంటే ముఖ్యంగా మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు గాయత్రి మంత్రాన్ని నిత్యం గాయత్రి చేసేవాడు గాయత్రి మంత్రాన్ని లేదా రాహు గాయత్రి మంత్రాన్ని కానీ చదవడానికి ప్రయత్నం చేస్తే కొంచెం రాహు పీడనం తగ్గే అవకాశం కనబడుతుంది. అందుకే ముఖ్యంగా ఈ సింహరాశి వాళ్ళు చూసుకోవడానికి ఏంటంటే ఈ సప్తమంలో ఉన్న శనీశ్వరుడు బలంగా ఉన్నాడు, శుక్రుడు కూడా చాలా బలంగా ఉన్నాడు. కానీ 6వ ఇంట్లో ఉన్న రవి కొంతవరకు బలహీనంగా ఉన్నాడు. అంటే రాశ్యాధిపతి అయిన రవి శత్రుక్షేత్రంలో పడి ఉన్నాడు. ఒక 4 రోజులు అక్కడ ఉంటాడు, ఇంకో 4 రోజులు కుంభంలో ఉంటాడు. ఈ మకర కుంభంలో రవి ఉన్నప్పుడు మాత్రం ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. మనకు తెలియకుండానే మనకు కోర్స్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ బాడీలో ఫామ్ అవుతుంది. కాబట్టి సూర్య ఆరాధన చేయండి. ఎంత సూర్య ఆరాధన చేయగలిగితే సూర్య నమస్కారాలు అనుకోండి, ఆదిత్య హృదయం అనుకోండి, ఆదిత్య కవచం అనుకోండి, సూర్యోదయం కంటే ముందు లేచి స్నానం చేసి సూర్య నమస్కారం చేయడం అనుకోండి, ఇలాంటి రకరకాల సూర్య సంబంధమైన ఉంటాయి. ఇవన్నిట్లో ఏదో ఒకటి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. దీనివల్ల అంటే ఈ షష్ఠ స్థానంలో ఉన్న రవికి కొంత బలోపేతం చేసిన వాళ్ళు అవుతాం. ఇప్పుడు ఆయన కష్టకాలం ఉన్నాడు, అక్కడున్నాడు, శత్రుక్షేత్రం ఉన్నాడు. ఈ టైంలో సూర్య ఆరాధన చేస్తే నాకు కొంచెం కష్టంలో ఉన్నప్పుడు నన్ను తలుచుకున్నారు కాబట్టి నేను వాళ్ళ కష్టం ఉన్నప్పుడు వాళ్ళకి సహకరిస్తాను ఆరోగ్యరీత్యా అనే ఒక ఫార్ములా ప్రకారము మకరం కుంభం దాటిన తర్వాత మీకు కొన్ని బెనిఫిట్స్ ఇప్పుడు చేస్తే అప్పుడు బెనిఫిట్స్ ఇస్తాడు. అంటే మీనంలోకి వచ్చినప్పుడు, మీనంలోకి రావడం అంటే ఇప్పుడు మకరంలో ఉన్నాడు, మకర సంక్రాంతి చేసుకుంటున్నాం అంటే ఫిబ్రవరి మంత్ కూడా వదిలేయండి. మార్చ్ 15 తర్వాత మీకు కొంతవరకు కొన్ని బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. గోచారీత్యా ఇప్పుడు సూర్య ఆరాధన చేస్తే ఆ విధంగా చేసుకుంటారండి, చాలా బాగుంటుంది. రాజమార్గంలో రాజ్యం కొనగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.